మిథున రాశి అండి. మిథున రాశిని మనం చూసినట్లయితే మిథున రాశిలో మీకు మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారికి ఈ వారం పితృ సంబంధమైనటువంటి, అంటే గత వారం కూడా చెప్పాను మీకు, పితృ సంబంధంగా ఏదైనా ప్రాపర్టీలు, అన్నదమ్ములతో వివాదాలుండి సమస్య పరిష్కరించుకోలేనంత జటిలమైపోతున్న వ్యవహారాలు, అట్లాగే మీ ఆస్తి, మీ తండ్రి ఇచ్చిన ఆస్తిని ఎవరో అన్యాక్రాంతంగా ఆక్రమించినటువంటి ఆస్తి, మీరు దాని పరంగా న్యాయ విచారణలు, న్యాయపరమైన పోరాటంలు ఎదుర్కొంటూ ఉంటే వాటికి సంబంధించి మీకు యోగం కలిగించే అవకాశం ఉంది. అంతేకాకుండా మిథున రాశికి ఈ వారం నూతన సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి, వివాహ ప్రయత్నాలు ఊపందుకుంటాయి. అట్లాగే తలపెట్టిన పనుల్లో కూడా జయం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఏ పని మొదలుపెట్టినా జయాన్ని కలిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా లాభం బాగా కలిగే అవకాశం ఉంది. ఈ వారం బుధాదిత్య యోగం వల్ల అద్భుతమైన యోగాలు కలిగే అవకాశం ఉంది ఈ యొక్క మిథున రాశి వారికి. మిథున రాశిలోని వారికైతే ఇంకొకటి ఏంటంటే, వీరికి ఈ వారం తల్లిపరమైనటువంటి, అంటే మాతృపరమైన అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఖచ్చితంగా వాహన మూలకంగా చిన్నపాటి గండాలు, స్థిరాస్తుల్లో ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి కాగితాలు, అంటే మీరు ఇందాక న్యాయ విచారణ పరంగా ఏదన్నా పత్రాలు మీరు ఎక్కడో పెట్టేసి ఆ పత్రాలు కనిపించకుండాను ఇటువంటివి జరిగే అవకాశాలకు ఎక్కువగా ఆస్కారం ఉంది. కాబట్టి స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఆ పేపర్లో లొకలొకలు జరిగే అవకాశాలు, అట్లాగే మీరు ఏదైనా సబ్మిట్ చేసినటువంటి ఫైల్స్లో చిన్న చిన్న ఇబ్బందులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేతు ప్రభావం చేత యోగం ఇస్తున్న ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అటువంటి పేపర్స్ని జాగ్రత్త పెట్టుకోవాల్సి ఉంటుంది. అట్లాగే మాతృ సంబంధమైనటువంటి ఆస్తులు ఇటువంటి ఎక్కువ వస్తాయి. ఇక్కడ ప్రాపర్టీ పితృ సంబంధంగా వస్తాయి, ఇక్కడ మాతృ సంబంధంగా కూడా ప్రాపర్టీలు వచ్చే అవకాశాలకు అడ్డుపడుతున్నాయి. పితృ సంబంధమైనవైతే అడ్డుపడవు, కానీ మాతృపరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అట్లాగే వాహన పరంగా పేపర్ల దగ్గర జాగ్రత్త లేకపోవడం వల్ల, మీరు ఎవరికో వాహనాన్ని అమ్మడం వల్ల ఆ పేపర్స్ ట్రాన్స్ఫర్ కాకపోవడం వల్ల ఇట్లాంటి అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదొక్కటే కొంచెం మైనస్ కింద చూడాలి, ఇంకా అంతకుమించి పెద్దగా ఇబ్బందికరం ఉంది. అయితే వాహనాన్ని నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి, తప్పనిసరిగా మంచి జాగ్రత్తలు తీసుకోండి. అయితే వీరికి ఈ వారం రాజ్యస్థానంలో బుధాదిత్య యోగం ఉండడం వల్ల ప్రభుత్వోద్యోగులు ఎవరైనా ఇక్కడ ఉంటే వీళ్ళకి అద్భుతమైనటువంటి లాభాలు ప్రాప్తించే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వోద్యోగులకి ఖచ్చితంగా మంచి శుభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి 1, 5 అట్లాగే 6, ఈ 1, 5, 6 ఈ సంఖ్యలు మంచి యోగాన్ని ఇస్తాయి. అందులో విశేషంగా 6 మహోన్నత యోగాన్ని ఇస్తుంది. 1, 5 కూడా బుధాదిత్య యోగాన్ని ఇండికేట్ చేస్తుంది. మంచి యోగం అయితే ఖచ్చితంగా ఉండే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. ఇక అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులు, వీళ్ళకి ఈ వారం మంచి యోగాలు ఉంటాయి. మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక్కడ మీరు కోల్పోయినటువంటి విలువైన అవకాశాలు కూడా తలుపు తట్టే స్థితి ఎక్కువగా ఉంటుంది మిథున రాశి వారికి. వీరికి ఈ వారం బాగా వచ్చేటువంటి రంగు పసుపు వర్ణము, నిండు పసుపు అండి. నిండు పసుపు అంటే మ్యాంగో కలర్ అంటాం మనం. ఈ మ్యాంగో కలర్, నిండు పసుపు కలరు మరియు వైట్ కలర్, లోహిత వర్ణం, వైలెట్ అండ్ వైట్, 2 కూడా, వైలెట్ అండ్ వైట్, ఈ 2 కలర్స్ కూడా మిథున రాశి వారికి అద్భుత యోగాన్ని ప్రసాదిస్తాయి. అన్ని రకాలుగా కూడా మంచి శుభాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. నమస్కారం.